హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ ఒక అంబులెన్స్ సర్వీస్ది గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ సస్పెండ్ అయింది గైస్. ఇలా సస్పెండ్ అయినప్పుడు కంగారు పడొద్దు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక హెల్ప్ అండ్ సపోర్ట్ మీదకి వెళ్ళిపోండి. ఇలా వెళ్ళాక కిందికి వెళ్ళిపోవాలి. కింద కాంటాక్టర్స్ మీద క్లిక్ చేయాలి గైస్. క్లిక్ చేయగానే ఇలా ఆప్షన్స్ వస్తాయి. సెలెక్ట్ అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ ఇది ప్రైవేట్ అంబులెన్స్ కాబట్టి ప్రైవేట్ అని టైప్ చేసా అంతే. ఇక్కడ చూడొచ్చు, ప్రైవేట్ అంబులెన్స్ సర్వీసెస్ సస్పెండ్ అయింది, అది సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ టెల్ అస్ వాట్ వీ కెన్ హెల్ప్ విత్ అన్నారు. సో దానికోసం నేను సస్పెండెడ్ అకౌంట్ అని టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఇక్కడ సస్పెండెడ్ బిజినెస్ ఉందిగా, దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్. ఇక్కడ ఈమెయిల్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. క్లిక్ చేయగానే మేనేజ్ అపీల్స్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అకౌంట్ అనేది మీద ఉండాలి. సో ఇది నా అకౌంట్ కాబట్టి అకౌంట్ సెలెక్ట్ చేశాను. మేనేజ్ అపీల్స్ మీద సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఎన్ని బిజినెస్ ఉన్నాయి, సో బిజినెస్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ బిజినెస్ వచ్చేసి ప్రైవేట్ అంబులెన్స్. సో ఆల్ఫాబెటికల్గా ఉన్నాయి కాబట్టి పి వరకు వెళ్ళిపోవాలి మనం. IJKLMNOP, ఎస్, ప్రైవేట్ అంబులెన్స్ సర్వీసెస్ సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా గైస్. క్లిక్ చేయగానే ఎలిజిబుల్ ఫర్ అపీల్ అని ఇచ్చారు. ఈ చెక్ రేడియో బటన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కింద ఎవిడెన్స్ సబ్మిట్ చేయమంటున్నారు. సో సబ్మిట్ అపీల్ మీద క్లిక్ చేస్తున్నా. ఎవిడెన్స్ అంటే ప్రూఫ్స్ అనమాట, బిజినెస్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. యాడ్ ఎవిడెన్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా చేయగానే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించినవి రాయాలన్నమాట. అకౌంట్, ఈమెయిల్ ఐడి, బిజినెస్ నేమ్ వచ్చేసి ప్రైవేట్ అంబులెన్స్, బిజినెస్ అడ్రస్ అడుగుతుంది. దీని బిజినెస్ అడ్రస్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కాపీ చేసి మీరు ఇట్లా నీట్గా దీంట్లో టైప్ చేసి పెట్టుకోండి గైస్. దేంట్లో మన వాట్ యు సే నోట్ ప్యాడ్లో టైప్ చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది కాపీ పేస్ట్ చేసుకోవడానికి. నేను అడ్రస్ టైప్ చేశాను, కాపీ పేస్ట్ చేశాను. చేయగానే ఇక్కడ మళ్ళీ ప్రొఫైల్ ఐడి అడుగుతుంది. ప్రొఫైల్ ఐడి కోసం అకౌంట్ సస్పెండ్ అయిన అకౌంట్ ఉంది కదా, దానికి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి బిజినెస్ ప్రొఫైల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ బిజినెస్ ప్రొఫైల్ ఐడి అని కింద చూపిస్తుంది, దాని పక్కనే కాపీ ఐడి ఉంది. కాపీ ఐడి మీద క్లిక్ చేస్తే ఐడి కాపీడ్ అని వచ్చింది. ఇప్పుడు కాపీ అయిన ఐడి తీసుకెళ్ళి ఇక్కడికి వెళ్ళాలన్నమాట. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇది బిజినెస్ ప్రొఫైల్ ఐడి అనమాట. పేస్ట్ చేసి ఇక్కడ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. జస్ట్ రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఆఫీస్ బోర్డ్ ఫోటో, ఏమన్నా ఇట్లా సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ 5 ఇచ్చారు, నేను సబ్మిట్ చేస్తున్నా. ఫస్ట్ వన్ లైసెన్స్ సబ్మిట్ చేస్తున్నా. ఫస్ట్ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తున్నా గైస్, ఎందుకంటే అది బిజినెస్ ప్రూఫ్ కాబట్టి. తర్వాత లైసెన్స్, రిజిస్ట్రేషన్ లైసెన్స్ సబ్మిట్ చేస్తున్నా. ఓకే. థర్డ్ వన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్ సబ్మిట్ చేస్తున్నా. ఫోర్త్ వన్ వచ్చేసి ఓకే, ఆఫీస్ బోర్డు సబ్మిట్ చేస్తున్నా. ఎనఫ్ గైస్, 3 ఎనఫ్. యాక్చువల్గా నేను 4 సబ్మిట్ చేశాక ఇక్కడ కొద్దిగా సబ్మిట్ అపీల్ రిక్వెస్ట్ చేయాలన్నమాట. డియర్ సార్ ఆర్ మేడం, I am submitting my business proofs. Please check the proofs and unsuspend my account from Google Maps only. I will
get customers kindly unsuspend మై అకౌంట్ అని టైప్ చేసి కింద థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ అని టైప్ చేసి కంపెనీ నేమ్ ఏంటి ఇక్కడ నోట్ ప్యాడ్లో టైప్ చేసిన ప్రైవేట్ అంబులెన్స్ సర్వీసెస్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చేసేసి ఆర్ యూ రిక్వెస్టింగ్ రీఎన్సిస్టెంట్మెంట్ ఫర్ 10 or more లొకేషన్స్ అని ఉంటుంది. 10 or more లొకేషన్స్ లేవు, ఒకటే లొకేషన్ కాబట్టి నో సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇలా సబ్మిట్ చేయంగానే ఈమెయిల్ హ్యాస్ బిన్ సెంట్ అని వచ్చింది. ఇది జరిగిన 15 రోజుల వరకు మనకి మళ్ళీ రిటర్న్ ఈమెయిల్ అని వస్తుంది. అప్పుడు అకౌంట్ సస్పెండ్ అవుతుంది అండ్ మన లీడ్స్ కూడా జనరేట్ అవుతాయి. సో ఈ విధంగా మనము సస్పెన్షన్ అప్పీల్ చేసుకోవచ్చు గైస్. ఒక పని చేస్తాను గైస్, మళ్ళీ నాకు రిటర్న్ ఈమెయిల్ వస్తుంది కదా, అది వచ్చాక మళ్ళీ వస్తాను. టిల్ దట్ టేక్ కేర్ గైస్. ఓకే, హే గాయస్, గుడ్ న్యూస్. దాదాపుగా 24 hours తర్వాత నాకు ఒక ఈమెయిల్ వచ్చింది గైస్. అదేంటంటే యువర్ అపీల్ వాస్ అప్రూవ్డ్ అని. ఇక్కడ ప్రైవేట్ అంబులెన్స్ సర్వీసెస్ యువర్ అపీల్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ అని వచ్చింది. సో ఇప్పుడు మన సస్పెన్షన్ రిమూవ్ అయిందనమాట. ఒకసారి నేను దీని మీద క్లిక్ చేసినట్టయితే నా బిజినెస్ లిస్టింగ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో అన్నీ వస్తున్నాయి. ఇంతటి మున్నెప్పులాగా అన్నీ చూసుకోగలుగుతున్నాను అండ్ అంతా నీట్గా ఉంది గైస్. ఒకవేళ మీకు కూడా సస్పెన్షన్ జరిగినట్టయితే లేదా ఫోన్ నంబర్ ఇక్కడ ఫోన్ నంబర్ లేకపోయినట్టయితే నన్ను సంప్రదించండి గైస్. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8885577322. ఓకే, థ్యాంక్ యూ గైస్.